తమిళనాడులో స్వామివారు స్వయం వ్యక్తమైన స్వరూపం అరుణాచలం. దీన్నే అన్నామలై అని కూడా అంటూ ఉంటారు. పరమేశ్వరుడు ఇక్కడ అగ్ని స్వరూప లింగంగా స్వయం ప్రకాశంగా వెలుగొందాడని కథనం. క్షితిలింగంలో చెప్పుకున్న కథ ప్రకారం జగత్తు చీకటైనప్పుడు స్వామి ఇక్కడ అగ్నికీల రూపంలో వెలిగి అందరికీ వెలుగును ప్రసాదించాడు. పార్వతీదేవి కాంచీపురం తరువాత ఇక్కడ తన ప్రాయశ్చిత్త నిమిత్తం తపస్సు కొనసాగించింది. వెలుగునివ్వటానికి వెలసిన అగ్ని తేజోలింగంగా మారింది. ఈ క్షేత్రంలో కార్తీక పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంది. అరుణాచలనాథుని ఆలయ గోపురం అన్నిటికన్నా వెడల్పైనదని అంటారు. ఎత్తైన గోపురాలు, ఎన్నో గోపురాలు దాటి వెళితే కానీ నిజ మందిరానికి చేరుకోలేము. ఆ మందిరానికి 5 ద్వారాలుంటాయి, 9 గోపురాలుంటాయి. ఇక్కడ ఇతర పరివార దేవతలతో చుట్టూ దక్షిణామూర్తి నటరాజస్వామి కూడా ఉండటం విశేషం. భగవాన్ శ్రీ రమణ మహర్షి అరుణాచలం అన్న పేరు మొదటిసారిగా విని చాలా ఉత్తేజితులయ్యారు. తమ 17వ ఏట ఇల్లు విడిచి అరుణాచలేశ్వరుని సన్నిధికి చేరుకుని 50 ఏళ్లకు పైగా అక్కడే ఉండిపోయారు.